లేట్ కదా అది పైకి వేసుకెళ్ళి కూర్చున్నాం కదా బయట తీసుకెళ్ళాను వదిలేసి వచ్చేసాను సికింద్రాబాద్ వదిలేసావా హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది నిన్న వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసారు. సో నేను ఈరోజు చాలా హ్యాపీగా చాలా జోష్తో అయితే ఉన్నాను. ఈ వ్లాగ్ అయితే కూడా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే షానుకి హనీ వాటర్ కలిపి అయితే ఇచ్చేసానండి. అది మార్నింగ్ లేవగానే హనీ వాటర్ కావాలి అని అడిగింది. చాలా రోజుల తర్వాత హనీ వాటర్ అయితే కలిపాను. ఇంకా మా వారైతే వచ్చారు కదండి, పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా ఆయన కోసం అయితే టీ అయితే పెట్టేసి టీ అయితే వడపోసేసి ఆయనకైతే ఇచ్చేసాను అనమాట. చాలా రోజులు అయిపోయింది కదండి నా వ్లాగ్లో మీరు టీ పెట్టడం చూసి. మా హస్బెండ్ మొన్న సండే ఊరు వెళ్తే ఈరోజు ఫ్రైడేకి అయితే తిరిగి అయితే వచ్చారనమాట. ఇంకా ఈ రోజు అయితే లంచ్లోకి నేను వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నానండి. ఈరోజు మా షాను వాళ్ళ స్కూల్లో కమ్యూనిటీ లంచ్ ఉంది. నిన్న వ్లాగ్లో మీరు చూసారు కదా, మనుకైతే కమ్యూనిటీ లంచ్ ఉంది. ఈరోజు కమ్యూనిటీ లంచ్ 3rd క్లాసు వేల సెక్షన్కి అయితే ఉందన్నమాట. చిట్టుతల్లివి కదా నువ్వు అమ్మా ఎల్లవా ఏ నేనైతే చెప్తాను 16th మానిపించేస్తానమ్మా అనేసి. చిన్ను రా, లేట్ అవుతుంది, జడెత్తందా. ఇదిగో నీ కోసమనే కదా లంచ్ బాక్స్ లోకి వెజిటేబుల్ పలావ్ పెడుతున్నాను. చక్కగా వెజిటేబుల్ పలావ్ తింటే సూపర్ టేస్టీగా ఉంటది. నేను 16th మానిపించేస్తాను అంటున్నాను నేను దాన్ని. నా బంగారు తల్లివి కదా, నువ్వు నా బంగారు తల్లివా కాదా? డాడీ ఏమనుకుంటారు, రోజు నేను అబద్ధం చెప్పేనేమో అనుకుంటారు. నువ్వు చక్కగా వెళ్ళేదనుకో స్కూల్కి. చెప్పు, నువ్వు స్కూల్కి చక్కగా వెళ్ళేవా లేదా? డాడీ లేనప్పుడు అమ్మకి ఎంత హెల్ప్ అయ్యావు నువ్వు. పొద్దున్నే లేచిపోయి నవ్వుతూ. ఇప్పుడు డాడీ ఏమనుకుంటారు, ఇది రోజు అబద్ధాలు చెప్పింది, వెళ్ళేది కాదు, మను అంటే ఇష్టం కాబట్టి అబద్ధాలు చెప్పింది అని అనుకుంటారు డాడీ. తెప్పించు, లేట్ అయింది. ఏంటి గేదె స్విచ్ కట్టేది సరిపోతే ఇద్దరికినే. మనమ్మ రానా, నువ్వు నా బుజ్జి ఉండవు కదా, అవునా కదా? ఏ మొక్కల్లో చూడు క్యూట్నెస్ వచ్చింది. అంత క్యూట్నెస్ ఎలా వచ్చిందమ్మా నీకు? అయ్యో ఎంత క్యూట్నెస్. నీకు వెజిటేబుల్ పలావ్ పెడుతున్నాను, నీకు ఇష్టం కదా అమ్మ చేసిన పలావ్ అంటేనే, అవునా కదా? ఒక పక్కన మనుని ప్యాంపరింగ్ చేస్తూనే నేనైతే వంట పని స్టార్ట్ చేశానండి. నువ్వు త్వరగా బ్రష్ చెయ్యి, లేట్ అయిపోతుంది. మొదలెట్టేసిందిరా బాబా, నువ్వు వచ్చేవో లేదో మొదలెట్టేసింది. అవసరం లేదు, మనము టిఫిన్ పెట్టే మన కమ్యూనిటీ లంచ్ వాడికి నచ్చలేదు, నేను ఎక్కువ ఇచ్చేసాను. ఇందులోని మసాలా పొడులు, బిర్యానీ మసాలాలు కూడా వేసేసాను. ఇప్పుడు ఇంకా వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసులు బిర్యానీ పలావ్ అయితే చేస్తున్నాను కాబట్టి ఈ గ్లాస్తో బియ్యం 2 గ్లాసులు తీసుకున్నానండి. సో నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే చాలు. కొంచెం ఎక్కువనే తీసుకున్నానులే, అందుకు 3.5 వేస్తున్నాను. ఇదిగో బియ్యం నానబెట్టేసా కదా. పుదీనా. ఈరోజు నా పనులన్నీ చాలా అంటే చాలా ఆలస్యంగా అయిపోతున్నాయండి. మను నవ్వుతూ లేసిందంటే ఆ రోజు సుఖంగా పనులు బాగానే అవుతాయి. ఇంకా దానికి తోడు ఇంకోండి ఇవన్నీ రెడీ చేయాలి కదా వెజిటేబుల్ రైస్కి. కంగారు అయిపోయిందనమాట. ఫాస్ట్గా ఓపెన్ చేసేసాను. అసలు ఉడికిందా చిగుడిపోయిందా ఏమీ తెలీదు. అది ఎలా అయితే అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. ఎంత టేస్టీగా ఉందో తెలుసా. అది ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే వచ్చింది. ఇంకా నేను షానుకి లంచ్ బాక్స్ పట్టుకెళ్తాను
సమయానికి పెట్టేస్తున్నాను. అంటే కొంచెం పెట్టకూడదండి, ఎక్కువ పెట్టాలన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా షేర్ చేసుకుని తింటారు. అంటే ఇప్పుడు కార్తీక మాసంలో మనము బయటకి పిక్నిక్ లాగా వనభోజనాల్లాగా వెళ్తాం కదండి, అలాగా వీళ్ళ స్కూల్లో కూడా వీళ్ళకి పెడుతున్నారన్నమాట. వీళ్ళంతా కలిసి లంచ్ టైంలో చక్కగా గ్రౌండ్లో కూర్చుని పిల్లలందరూ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ని వేరే సెక్షన్ పిల్లలు అయితే వచ్చి వడ్డిస్తారన్నమాట. కూర్చుని చక్కగా టీచర్స్ అంతా కలిసి భోజనం అయితే చేస్తారనమాట. సో ఇంకా నేనైతే బాక్స్ పెట్టాను కానీ అందులో నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి అయితే తీసుకుని వచ్చేసింది. ఇంకా షానుకి పెట్టేసిన తర్వాత మనుకు కూడా ఈరోజు లంచ్ బాక్స్ అయితే అదే పెడుతున్నాను. అయితే దీనికి ఏరి పెట్టాలండి. అందులోకి ఒక క్యారెట్ ముక్క కానీ, బీన్స్ ముక్క కానీ, ఉల్లిపాయ ముక్క కానీ ఏమీ రాకూడదు, ఓన్లీ రైసే రావాలి. సో అదంతా వెతికి పెట్టానమాట. ఈ పిల్లలిద్దరికి ఎట్టేసరికి మాకు ఇంకా చాలా తక్కువ మిగిలింది. నేను ఇంకా నైట్ అంటానేంటి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు మా కోసం అయితే నేను రైస్ అయితే వండుకుంటాను. ఇంకిప్పుడైతే పిల్లలు టిఫిన్ అయితే తినాలి కాబట్టి టిఫిన్ కింద నేను ఈరోజు ఇడ్లీలు అయితే వేస్తున్నానండి. ఇడ్లీలు వేసుకుంటే కొంచెం సుఖంగా ఉంటుంది. దోశలు కానీ మినపట్లు కానీ ఇవి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ప్లస్ చేస్తూనే ఉండాలి. వెనకాల చూసారా నాకు ఈ గోల ఏడుస్తూనే ఉన్నదండి. ఈరోజు స్కూల్కి వెళ్ళను అనేసి లాస్ట్ మినిట్ వరకు ఏడుస్తూనే ఉంది. ఇంకా పిల్లల్ని స్కూల్ ఒక రోజు మానిపిస్తే నష్టం ఏంటి అని మీరు అంటారండి. వీళ్ళకి స్కూల్ ఉండేదే చాలా తక్కువ టైము, అంటే ఎక్కువ సెలవులు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక 10 to 15 days అయితే మళ్ళీ వీళ్ళకి 10 days 12 days వింటర్ హాలిడేస్ అయితే ఇస్తారనమాట. సో ఈ ఉన్న 10 days అయినా స్కూల్కి వెళ్తే బెటర్ కదా అనేసి నా ఒపీనియన్. స్పూన్ అక్క దగ్గర ఉంది, ఇచ్చుకో స్పూను. చిన్నబాబు బాయ్. షాను బండి కొట్టు కదలలేదు. హాయ్ బాయ్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్స్ చెప్పు. ఎయిట్ 8:30 అయిపోయిందండి. ఈరోజు ఎంత కంగారు అయిపోయిందని. అసలు నేను చేశానే కానీ వంట ఉప్పు చూడలేదు, ఏమీ చూడలేదు. ఎలా వచ్చిందో ఏంటో కూడా నాకైతే తెలీదు. మా ఆయనేమో నేను వచ్చినప్పుడే లేట్ అయిపోతుంది అంటారు. నిజంగా ఈరోజైతే ఆయన వల్లే నాకు లేట్ అయింది. ఇంకా దానికి తోడు మను ఏడుపు, దాన్ని బ్రతిమాలతం, ఇంకా అలాగా చాలా లేట్ అయింది ఈరోజు. ఎలా అయితే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను కానీ పాపము 9 o'clock వరకు వాళ్ళని రోజు బయట నుంచో పెట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ స్టార్ట్ అయిపోతుంది. సో అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు ఇంకా పిల్లల్ని లోపలికి రానివ్వరు అనమాట, బయట నుంచో పెట్టేస్తారు. అసెంబ్లీ ఒక 1/2 hour అలా జరుగుతుందండి. సో ఈ 1/2 hour అంతా పాపం పిల్లలు బయటే వెయిట్ చేయాలి. నిన్న 8:30 అయిపోయింది. ఎందుకంటే నిన్న మనుది కమ్యూనిటీ లంచ్ కదా, సో దానికి దోశలు అవి ప్రిపేర్ చేశాను. దానివల్ల నిన్న లేట్ అయింది. నిన్న 8:30కే దింపాను, అప్పటికే గేట్ వేసేసారు. ఈరోజేమో మను ఏడుపు, ఇంకా మా వారు వచ్చారు, అలా లేట్ అయిపోయింది నాకు. సో ఇప్పుడైతే మాత్రము నేను వాకింగ్కి అయితే వెళ్తున్నానండి. వాకింగ్కి వెళ్ళొచ్చి వస్తూ పువ్వులు అయితే తీసుకుని తెచ్చుకుంటాను. దేవుడికి దీపారాధన చేసుకోవాలి కదా. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. నేను మీకు మొన్నటి నుంచే చూపించాలి అనుకుంటున్నానండి. మా గులాబీ చెట్టుకి ఫస్ట్ గులాబీ అయితే కాసింది. అసలు ఇప్పటికొచ్చి మా ఇంట్లో బ్రతికిన ఏకైక చెట్టు అని చెప్పాలేమో ఇది. ఎన్నిసార్లు గులాబీ మొక్కలు కొన్నా కూడా ప్రతిసారి చచ్చిపోతూనే ఉన్నాయండి. మొదటిసారి ఇది దానికి కొమ్మ పక్క నుంచి చిగురు రావడం, చిగురులో నుంచి మొగ్గ రావడము, ఆ మొగ్గ ఫైనల్లీ పువ్వు అయితే అయ్యిందనమాట. ఇంకా అలా కాకుండా విత్తనాలు వేసి వచ్చిన ఏ మొక్క అయినా మా దగ్గర బాగానే బ్రతుకుతుంది, కానీ గులాబీ మొక్కలు మాత్రం బ్రతకవు. వాకింగ్కి వెళ్ళి చాలా త్వరగా అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, మళ్ళీ త్వరగా ఇల్లంతా క్లీన్ చేసుకుని దేవుడికి దీపారాధన చేసుకోవాలి, లేట్ అయిపోతుంది.
అనేసి ఇంకా ఎక్కువసేపు వాకింగ్ చేయలేదు, చాలా తక్కువ రౌండ్స్ వాకింగ్ అయితే చేశాను. ఇంకా జిమ్ కూడా ఏమీ చేయలేదండి, ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చి ఇల్లంతా నీట్గా అయితే సర్దేశాను. మా వారైతే హౌస్ క్లీనింగ్లో నాకు హెల్ప్ చేస్తున్నారు. నేను ఇంకా తలస్నానం అయితే చేసేసి దేవుడికైతే దీపారాధన చేసుకుంటాను. ఈ రోజైతే ఈ సారీ కట్టుకుందాం అనుకుంటున్నానండి. సో చిన్నది గెట్ రెడీ విత్ మీ లాగా షార్ట్ అయితే షూట్ చేస్తున్నాను. అన్నీ అయితే ఇక్కడ తీసుకుని పెట్టుకున్నాను. క్విక్గా రెడీ అయిపోతాను స్నానం చేసి. నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకోటి సారీ అయితే కట్టుకున్నాను. ఇంకప్పుడు దేవుడికి దీపారాధన చేసుకోవాలి. దానికన్నా ముందు మళ్ళీ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా, సో టిఫిన్ అయితే వేసేస్తానండి. ఇందాక ఇడ్లీలు నేను ఒక రేకే వేసాను అనమాట. మేము తినేటప్పుడు వేసుకుందాము అనేసి వేయలేదు. ఇప్పుడు ఒక రేక్ ఇడ్లీ వేసేస్తే సరిపోతుంది. అది స్టవ్ మీద పెట్టేసి దేవుడికైతే దీపారాధన చేసుకుంటాను. వాకింగ్ నుంచి వస్తూ పువ్వులు అయితే కొనుక్కుని తెచ్చానండి. పువ్వులు కవర్ 20 రూపీస్. అసలు మంచిగా లేవన్నమాట. పువ్వు మంచిగా ఉన్నదానికి కాడ లేదు, మంచిగా లేని వాటికి కాడొచ్చింది, అలా ఉన్నాయి. ఇంక అందులో బాగున్న పువ్వులు అయితే ఇలాగ దేవుడికి అయితే అలంకరణ చేస్తున్నానండి. ఇంక ఇలాగ దేవుడికి పువ్వులు పెట్టేసాక ఇంకా నేను క్విక్గా దేవుడికి అయితే దీపారాధన చేసుకున్నాను. ఇలాగ దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు అవి నేను పాడుకుంటూ పెట్టుకుంటాను అనమాట. నేను దేవుడికి దండం పెట్టేసుకున్నాక మా వారు కూడా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నారండి. ఇంకా నేను ఇందాక టిఫిన్ స్టవ్ మీద అయితే పెట్టాను కదండి, అదైతే అయిపోయింది. ఇంకా నేను మా వారు కలిసి కూర్చుని అయితే తింటున్నాము. అసలు ఈ రోజు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మాటల్లో చెప్పలేను. చాలా రోజులు అయిపోయిందండి ఇలాగ మా వారితో కలిసి కూర్చుని భోజనం చేసి కానీ టిఫిన్ చేసి కానీ. సో నాకు ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఆ గ్లాస్లో ఉన్నది నిన్నటి చట్నీ అండి. మళ్ళీ పాడైపోతుంది, మీరు వేసుకోండి అంటే ఆయన వేసుకున్నారనమాట. నేనైతే మొత్తం అదే వేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరికాయ వేసి చట్నీ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది చట్నీ అయితేనే, భలే టేస్టీగా ఉంది. ఇప్పుడు వీడియో అసలు క్వాలిటీ లేదు కదండి, సెల్ఫీ అస్సలు క్వాలిటీ రావట్లేదు. ఇదే సెల్ఫీ మనము అవుట్డోర్లో షూట్ చేసామనుకోండి చాలా బాగా వస్తుంది. ఇంట్లో ఎందుకో సెల్ఫీ అస్సలు బాగా రాదు నాది. ఇంకా టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈ లోపల నేను ఎడిటింగ్ పని అంతా కంప్లీట్ చేస్తాను. ఇంకా ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను క్విక్గా బట్టలు అయితే ఆరేస్తున్నాను. చీకట్లో ఏం కనబడట్లేదు కూడా. మరి కలర్ తక్కువ కదా, పడదేమో. కలర్ తక్కువ కదా, పడవేమో. నువ్వు అసలే పడవు, నువ్వు నాకన్నా బొక్కు. నేను పడతా తెల్లగా. నువ్వు తెరిపోయిన అపోహ పడుతున్నావురా. నువ్వు ఒప్పుకోగానే నీవే తెలుపు నేనే, అవునా కదా? సరేలే అయితే చెప్. మన ఇంట్లో నేను అందంగా ఉంటావు, నేను అందంగా ఉంటానా? ఇద్దరు అందంగా ఉన్నావు. ఇద్దరుగా అందంగా ఉండమా? నేనైతే అందగత్తినే. సరే శ్రీవారు మా పెళ్లికి ముందు నిన్ను ఏమని పిలిచేదాన్ని? ఏం గుర్తులేదు. నీకు గుర్తున్నా చెప్పవు. చెప్పు శ్రీవారు, చెప్పా. ఇక అయిపోతే పిల్లల్ని తీసుకొస్తే వెళ్తాను. చెప్పమ్మా, నిన్ను ఏమని పిలిచేదాన్ని? దొరకని చెప్పు శ్రీవారు. నిద్రపోదాం అనుకున్నాను, త్వరగా భోజనం చేసి. రాత్రి సరిగ్గా నిద్ర లేదని నిద్ర కూడా కావలేదు. చేసి పని ముందు రాత్రి మన పెళ్ళికి ముందు నిన్ను క్యూటీ అని పిలిచేదాన్ని, అవునా? గుర్తులేదు. గుర్తున్నా చెప్పట్లేదు శ్రీవారు, చెప్పవా? చాలా ఇంకా చెప్పు. చాలా నువ్వు చెప్తా లేదా? కలకత్తా ట్రైనింగ్ చేశారు నాకు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎన్ని రోజులు? 1 వీక్. నేను నువ్వెక్కడ వస్తావు? నేనంటే పిల్లలు స్కూల్ కట్టపోద్ది. ఎప్పుడు రాలేదు. ఏదో నేనైతే వెళ్ళని చెప్పేసాను. ఏం మరి తెలీదు. అలా అని కాదు, 1 వీక్ 1 వీక్ ఉండాలి ఇక్కడ. నేను ఒక్కడనే మళ్ళీ ఎవరు లేరు. ఎవరినో ఒకళ్ళు ఉండుంటే పోనీ వెళ్ళేవాడిని. ఇంకా నేను మా వారు అలా మాట్లాడుకుంటూ బట్టలన్నిటిని అయితే తీగల మీద అయితే ఆరేసేసానండి. మా వారు ఉంటే నేను అలా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, ఎంత సరదాగానో ఉంటుంది. అండ్ చాలా రోజుల తర్వాత వచ్చారేమో, ఇంకా అసలు
చాలా బాగా అనిపించింది అనమాట. నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఏంటి జస్ట్ 3-4 డేస్కే నేను ఇంత మిస్ అయిపోతున్నాను. కొంతమంది పాపం పెళ్ళైన కొత్తల్లోనే దుబాయ్ అని అలా వెళ్ళిపోతారు కదా హస్బెండ్స్, పాపం వాళ్ళు ఎలా ఉంటారో కదా అని అనిపిస్తుందండి. నా వరకు నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నంతకాలం కలిసే ఉండాలి అని. టైం అయితే 2 o'clock అయిపోయిందండి. నా ఎడిటింగ్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. వీడియోని అయితే అప్లోడ్కి పెట్టాను. ఇంకా మా వారైతే భోజనానికి వచ్చారు. నేను పొద్దున్న వెజిటేబుల్ పలావ్ అయితే చేశాను కదండి, ఆ వెజిటేబుల్ పలావ్తో పాటు అది సరిపోదు అనేసి అన్నం అయితే వండాను. ఎందుకంటే షానుకి కొంచెం ఎక్కువ పెట్టి పంపించాను కదా, కమ్యూనిటీ లంచ్ ఉందని. సో అది ఒకటే సరిపోదు కదా అనేసి అన్నం కూడా వండాలి. తినేసి పెరిగేసుకుని అన్నం అయితే తినేస్తాము. ఇంకా వీడియో అయితే అప్లోడ్ పెట్టలేదండి, పబ్లిక్లో పెట్టలేదు. అది అప్లోడ్ అయ్యాక పెడతాను, థంబ్నెయిల్ చేయాలి కానీ. సో భోజనం అయితే చేస్తున్నామండి. భోజనం అయ్యాక మీతో మళ్ళీ మాట్లాడతాను. షాను మన తల్లిలో వచ్చేసారు. ఇది ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? డాడీ కొన్నారా? నీకు కూడా కొన్నారమ్మా డాడీ? చిల్డ్రన్స్ డే అని కొన్నారేమో. హ్యాపీ చిల్డ్రన్స్ డే కదా ఈరోజు. అమ్మ లేదు మొయ్యలేవమ్మా, నాకు ఇచ్చేసే ఇచ్చేసే. చిల్డ్రన్స్ డేకి డాడీకి నువ్వు గిఫ్ట్ ఇస్తున్నావు కదమ్మా. మా డాడీ చిన్న బాబు కదా కదమ్మా. శర్మ క్లాస్ ఏంటి 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 ఎవరిచ్చారు? ఎందుకు మరి చెప్పేనా ఈరోజు స్కూల్కి వెళ్ళను గాడిదలాగా ఏడ్చేవు. వెళ్ళడం వల్ల నీకు చక్కగా ఏమొచ్చింది? చాక్లెట్ పెన్సిల్. వావ్. ఇప్పుడు ఏమైందో తెలుసండి, మా మను దానికి చాక్లెట్ ఇచ్చారు కదా, అది తీసుకొచ్చి నాకు చూపిస్తే షానుతో మాట్లాడుతూ పొరపాటున చాక్లెట్ తినేసాను. మా మను రియాక్షన్ అసలు ఇందాక వీడియో తీయాల్సింది. అమ్మకి అనవసరంగా ఇచ్చాను, చాక్లెట్ అంతా తినేసింది అన్నట్టు పెట్టిందమ్మా. మరి బాబు సారీ సారీ. ఇదిగో నీకు తెలుసా? నీకు ఇవ్వలేదమ్మా చాక్లెట్. చాలా రోజుల తర్వాత తనిష్క మా ఇంటికి వచ్చింది. హాయ్ చెప్పు తనిష్క. ఎలా ఉన్నావే? హైట్ అయిపోయావు, పెద్దదాని అయిపోయావమ్మా. స్కూల్కి వెళ్తున్నావా? సరే ఆడుకోండి. గుర్తుందమ్మా చాను? ఆడుకోండి. అన్వి కూడా వచ్చేసి ఉంటుంది స్కూల్ నుంచి. ఆడుకోండి అయితే వెళ్ళి. ఇదిగో నేను ఈవినింగ్ వ్లాగ్ షూట్ చేయడం అయితే మర్చిపోయానండి. పిల్లల్ని అయితే కరాటేకి అవి తీసుకుని వెళ్ళొచ్చేసాను. తర్వాత చిక్కుడుకాయ కూర అది వండాను అనమాట డిన్నర్లోకి. ఇవన్నీ వీడియో షూట్ చేయాలి అనుకున్నాను కానీ నైట్కి నేను చాలా బిజీ అయిపోయాను అనమాట. ఎందుకంటే రేపు పిల్లకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. సో దానికి తగ్గట్టుగా అన్నీ రెడీ చేసుకుంటూ అలా బిజీ అయిపోయాను. సో ఇంకా వీడియో తీయాలి అన్నది ఇంటెన్షన్ కూడా మర్చిపోయాను అనమాట. నేను టైం అయితే 10:30 అయిపోయిందండి. నేను ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి వ్లాగ్ అయితే షూట్ చేయడమే మర్చిపోయాను. అంటే ఏమనుకున్నాను, ఇంకా చేసేటప్పుడు ఎందుకులే డైరెక్ట్ అయిపోయిన తర్వాత చూపిద్దాము అనేసి అనుకున్నాను. కానీ చాలా బిజీ అయిపోయి షూటింగ్ అయితే చేయలేదనమాట. ఈవినింగ్ కరాటే క్లాస్ నుంచి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్లోకి నేను చిక్కుడుకాయల కూర వండానండి. తినేసాక గుర్తొచ్చింది, అయ్యో చిక్కుడుకాయ కూర వీడియో తీసుకోలేదు అనేసి. ఇంకా డిన్నర్ అయిపోయింది. తర్వాత నిన్న జురాసిక్ వరల్డ్ డైనోసార్ది పూర్తిగా చూడలేదు కదండి, ఆ మూవీ అయితే కంప్లీట్ చేసేసాము. ఇగో ఇప్పుడే గిన్నెలన్నింటినీ అయితే నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా రేపొద్దుట షానుకి వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉందండి. సో దానికోసం సారీ అవన్నీ తీసి పక్కనైతే పెట్టాను. రేపు దానికి రెడీ చేయాలి సారీ కట్టి. నెక్స్ట్ అయితే ఇంకా రేపు మరి పప్పు వండుదాం అనుకుంటున్నాను. అందుకనేసి కందిపప్పును కూడా నీట్గా అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. టైం అయితే 10:15 అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక
నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మా శాంతల్లి ఇంకోండి కింద అయితే పక్క వేసేసింది, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసారు కదండి, మంచం అయితే సరిపోదు. అందుకని మా శాను తల్లిని కొంచెం హెల్ప్ చేయమ్మా, లేట్ అయిపోతుంది కదా అంటే నా శానమ్మ ఎంత హెల్ప్ చేస్తుందో చూసారండి, బంగారు కొండ. ఇంక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్.